హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఈరోజు మనకు తెలంగాణకు సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ముందుగా అటవీ సెక్షన్ అధికారుల పోస్టుల భర్తీకి రెండో విడత ధృవీకరణ పత్రాల పరిశీలన ఈ నెల 29న అయితే ఉంటుందని చెప్పి టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ తెలిపారు. అభ్యర్థులు జిల్లా, యూనిట్, ఏజెన్సీ వారీగా వెబ్ ఆప్షన్స్ను ఈ నెల 28వ తేదీలోగా ఇచ్చుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. మీరు ఈ నెల 28వ తారీఖు లోపు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ని ఇచ్చుకోవాలి. 29వ తారీఖున మనకు ధ్రువపత్రాల పరిశీలన అయితే ఉంటుంది. సో కొంచెం అభ్యర్థులు త్వరగా రెస్పాండ్ అవ్వండి. ఓకే, తర్వాత మనం చూస్తే పీడీ పోస్టుల ఎంపిక జాబితా. మహాత్మా జ్యోతి బాపులే గురుకులాల్లో ఫిజికల్ డైరెక్టర్ పోస్టు నియామకానికి ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ ప్రకటించింది. సో అభ్యర్థులు ఒకసారి ఈ యొక్క వెబ్సైట్ను కూడా సందర్శించండి. తర్వాత ఎక్సైజ్ కానిస్టేబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎక్సైజ్ కానిస్టేబుల్ తుది ఎంపిక పూర్తయింది. మిగిలిన 24 పోస్టులకు అర్హత పరీక్షలు నిర్వహించగా 22 మంది అయితే ఎంపికయ్యారు. టీఎస్పీఎస్సీ మనకు వెల్లడించింది. మొత్తం 24 పోస్టులకు హైదరాబాద్ నుంచి 17 మంది, రంగారెడ్డి నుంచి 5 అర్హత సాధించారు. సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు లేక 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఓకేనా. తర్వాత డిగ్రీ లెక్చరర్కి సంబంధించి ఎస్సీ, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలో డిగ్రీ లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన మౌఖిక పరీక్షల్లో ప్రతిభ చూపి నియామకాలకు ఎంపికైన అభ్యర్థులు ప్రాథమిక జాబితాను మనకు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఓకే, డిగ్రీ లెక్చరర్ సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. తర్వాత మనకు ఏవో పోస్టు అర్హతలో మార్పు అయితే చేశారు. మండల వ్యవసాయ అధికారి పోస్టు కనీస అర్హతల్లో మార్పు చేస్తూ ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వ్యవసాయ విస్తరణ అధికారులుగా పనిచేస్తున్న వారిలో ఎవరైనా 3 ఏళ్లు బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఉంటే వారికి ఏవోగా పదోన్నతి ఇవ్వనున్నట్లుగా తెలిపింది. ఈ డిగ్రీ కోర్సులో రసాయన శాస్త్రం, బోటనీ, మెట్ట భూములు, వ్యవసాయం సబ్జెక్టులుగా చదివిన వారికి మాత్రమే ఈ యొక్క పదోన్నతి లభిస్తుందంట. ఇంతకాలం 4 ఏళ్ల బీఎస్సీ పూర్తి చేసిన వారినే ఏఓలుగా నియమించాలని నిబంధన అయితే ఉంది. ఓకే, తాజా ప్రకటనతో మనకు తొలిసారి 3 ఏళ్ల బీఎస్సీ డిగ్రీ చదివిన వారికి పదోన్నతులు అయితే రానున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఈరోజు ఈనాడు పేపర్లో చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులకి ఈ యొక్క విషయాన్ని తెలియజేయండి. ఓకే, సో ఇదే విషయంపై మనకు నమస్తే తెలంగాణ పేపర్లో కూడా ఆర్టికల్స్ అయితే వచ్చాయి. సో ఆ యొక్క ఆర్టికల్ని కూడా మీరు వీడియో పాజ్ చేసి చూడవచ్చును. ఓకే, సో దయచేసి వీడియోని షేర్ చేయండి, 10 మందికి కూడా యూజ్ అవుతుంది. చాలా ముఖ్యమైన అప్డేట్స్. మీకు టీఎస్పీఎస్సీ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కూడా లింక్ అనేది ఇస్తున్నాను. అక్కడ మనకు ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. అక్కడ మనకు వాట్సాప్ అనే దగ్గర మీరు చూసినట్లయితే చాలా ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. సో వీటికి సంబంధించి ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ మీద చూసారో అదే ఇన్ఫర్మేషన్ అనేది మనకు హాల్ టికెట్స్ కానీ ఇతర సమాచారం చాలా వరకు కూడా ఆ యొక్క లింక్స్లో ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. 10 మందికి కూడా వీడియోషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.